బాజీ. ఏం చేస్తుంటారు అది? టాప్ పని చేస్తా. ఏంటి ఎలా ఉంది ఇప్పుడు ఈరోజు తాత? లేదు 5 సంవత్సరాల నుంచి పని లేదు అసలు. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైతే పని ఉంది, మాకు పని ఉంది. ఇప్పుడే పని లేదు. వారాల 1 రోజు 2 రోజులు, ఒక వారం అది కూడా ఉండదు. అప్పులు చేసి జనం తెచ్చుకొని తింటున్నారు. కూరళ్ళకేమో ఇప్పుడు ఉన్న మాట చెప్తున్నా, చంద్రబాబు ఉన్నప్పుడేమో మందు తాగే వాళ్ళకేమో కోటర్ 50 రూపాయలు, ఈయన వచ్చిన తర్వాత కోటర్ 200 పెట్టాడు. వీళ్ళు ఈ సంపాదన పెట్టి మందు తాగుతారా? పిల్లలకి డబ్బులు ఇస్తారా? వీలేరుగా. ఇంతమందిలో ఇంత చేసినప్పుడు జనం ఏం చేస్తారు? ఇంకా తిండి లేక కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది మొగుడు పిల్లలు ఇడిపోతున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. నీకు ఇంత అవసరమా జగనన్న? నీకు ఇంత అవసరమా? వాళ్ళు ఉసురు పోసుకోవడం అంత మంచిదా నీకు? లేదుగా. నీకు జనం కావాలంటే కొన్ని మంచి పనులు చేయి. మంచి పనులు చేయటం వల్ల నీకు మంచిది ఉంటుంది, మీకు మంచితనం ఉంటుంది. కానీ ఇలాంటి లంగా పనులు చేసి ఆ రోజా అంటదేమో జనానికి, రోజా ఉంటుంది ఎంటికలు పీకండి, జగన్ గారు ఎంటికలు పీకండి అంటే జగన్ ఎంటికలు పీకేది ఎవరు? నువ్వు పీకు. జనానికి ఎందుకంట ఆ మాట? నువ్వే పీకుతావంటే నువ్వు పీకు. జనాన్ని అనకూడదు, తప్పది. కష్టపడతానికి వస్తున్నారు, ఆ కష్టం అనేది వీళ్ళకి తెలుసు, చేస్తున్నారు. ఉంటే రూపాయి, లేకపోతే ఇంటికి పోతారు. వారం మొత్తం రావడం, దొరికితే ఎవరో దొరికిద్ది, లేదంటే ఇంటికి పోతారు. ఆ డబ్బులు కావాలంటే ఏం చేయాలా? వడ్డీకి 10 రూపాయలు కాడ తెచ్చుకుని తింటున్నాం. అది ఎట్ట తీర్చాలా మేము? ఉన్న డబ్బులు అయిపోయి, ఉన్న కప్పు అమ్ముకున్నామే, ఏం లేదు. అప్పులు పాలైపోయి 2 లక్షలు అప్పు చేశా. నీ వల్లే, నువ్వు రావటం వల్ల. నీ గురించి మాట్లాడుతూ ఉన్నా విసుగు తగ్గుతాం మాకు. అంతసారి 2 సార్లు మాట్లాడా, ఇది 3వసారి. నువ్వేందో మాట్లాడిన మొత్తాన్ని కొడుతున్నావంట, పీక్తున్నావంట, జనాన్ని పంపిస్తున్నావంట, రౌడీజం చేస్తున్నావంట. వీళ్ళు చెప్పేది సెంటర్లో. నువ్వు రౌడీజం చేస్తున్నావో మంచితనం చేస్తున్నావో అది నీకు తెలియాలి. మేము పొద్దుగులు చెప్పే మాట కాదు అది. నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు. ముందు లేబర్ బాగుంటే నువ్వు బాగుంటావు. లేబర్కి దెబ్బేసావు. ఆటోలో 10 అవసరమా? ఆటోలో 10,000 వేసావు. మళ్ళీ ఇస్త్రీ పెట్టాడు 10,000 వేసావు. చిల్లర కొట్టాడు 10,000 వేసావు. మంగళవాడికి 10,000 వేసావు. వీళ్ళంతా ఎవరు? పాపం చేసేవాళ్ళు కదా. వీళ్ళు కూలి తెస్తే కాబట్టి ఇంటికాడ పిల్లలకి పిల్లలు పెట్టేది. వీళ్ళ కూలి లేకుండా వీళ్ళ పంట గుడికి 5 సంవత్సరాలకి వీళ్ళు అప్పులు పాలైపోయారు. వీళ్ళ గురించి నువ్వు ఆలోచించకుండా ఎక్కడో ఉండి నేను అమెరికాలో ఉన్నాను, నేను ఏసీలో కూర్చున్నాను, నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడి, ఎమ్మెల్యే అట్ట మాట్లాడింది, ఎంపీ ఇట్ట మాట్లాడింది, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తారా? రౌడీజం కూడా చేస్తారా? అసలు నాని అయితే ఎట్ట మారుతా నానిగే తెలియదు. కొడాల నాని గారు పెద్ద చిన్న లేదు, ఆ రోజా కూడా చిన్న పెద్ద లేదు, అట్ట మాట్లాడుతుంది ఆమె కూడా. ఈసారి ఆ అధికారం వచ్చినారు, మీ పరిస్థితి ఏంది? వాళ్ళ కుక్కలను కొడుతున్నారు. ఎవరైనా మాట్లాడితే తీసుకుపోయి జైలు వెళ్తున్నారు పోలీసు వాళ్ళు. ఇంత అవసరమా మాకు? నీ మంచితనం ఏమైంది అసలు? పనికిరాని పథకాలు ఇవ్వడం స్వామి. నువ్వు పనికొచ్చే పనికాలు చేయి. 40 సంవత్సరాలకి డబ్బులు ఇస్తున్నావు, అది అవసరమా నీకు? వీళ్ళ లోన్లు కొట్టిస్తున్నావు ఒక డబ్బులు. అమ్మఒడి ఇచ్చావు, పోనీ అమ్మఒడి అంటే బేదోళ్ళు ఉంటారు, ఇచ్చావు బాగానే ఉంది. అసలు ఆటోడి 10,000 ఏంది? ఇస్త్రీ పెట్టోడికి 10,000 ఏంటి? మంగళోడికి 10,000 ఏంటి? ఇంత అవసరమా నీకు? ఇంత తప్పు చేయడం అవసరమా? యాళ్ళు అవసరమా నీకు? యాళ్ళు అవసరమా? బియ్యానికి యాళ్ళు ఇస్తున్నావు, అది అవసరమా నీకు? ఇలా అంతకుముందు సైకిల్ వేసుకుని పోయి తెచ్చుకోలేదా బియ్యం? అంతకుముందు పోయి పింఛన్ తెచ్చుకోలేదా? ఇంత వాలంటీర్ పెట్టావు, బాగానే పెట్టావు. వాళ్ళకి బెదిరిస్తున్నావు. వాలంటీర్ మళ్ళా మీరు రాకపోతే మీకు లోన్లు ఎగ్గొడతాం అని వాళ్ళ బెదిరియటం. వీళ్ళు వచ్చి మా పిల్లల కాడికి వచ్చి అయ్యా మేము పోతామయ్యా, వాళ్ళు బెదిరిస్తున్నారయ్యా, రౌడీజం చేస్తున్నారయ్యా, మేము వెళ్ళాలా వద్దని వాళ్ళు మమ్మల్ని అడగటం. ఇంత అవసరమా మాకు? జగనన్న నువ్వు బాగుంటే కాదు, మనం ఫస్ట్ లేబర్ కానీ ఉన్న సంస్థ కానీ బాగుంటే నువ్వు బాగుంటావు. నువ్వే ఇట్ట తారిపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అడుగు దగ్గర ఏం చేస్తారు? రోడ్డు మీద పడి. నీ పరిపాలన నాకు నచ్చలేదయ్యా. 5 సంవత్సరాల నుంచి అసలు నచ్చల. నువ్వు ఏమని అనుకో, నువ్వు తిడతావో, కొడతావో, పొడుపుతావో, ఏం చెప్తావో, అసలు నీ పరిపాలనే నాకు నచ్చల. మద్యపానం నిషేధం చేస్తానన్నారు కదా బాబాయ్, ఆ దిశగా ఏమన్నా చేస్తానన్నాడు కానీ నేను మాపుతాను, మొత్తం ఆపేస్తాను అన్నావు. ఆపలా. కోటకి 200 కాడ పెంచిపడి వేయం. తాగేవాళ్ళు చచ్చిపోతున్నారు. మందు తాగేవాళ్ళు మందు తాగుతారా? డబ్బు లేనప్పుడు మందు ఉంది, డబ్బు లేదు. 50 రూపాయలు ఉంటుంది చూడు, చేతికి రుద్దుకునేది ఏంటది నాకు తెలియదులే. అది తాగుతారు మందు, చాలా మంది చూశాను నేను. ఎందుకు తాగుతారు అంటే ఎందుకు తాగుతారని అడిగా నేను. ఎందుకు తాగుతావు బాబు అంటే కోటర్ 200 చేశాడన్నా, పని చేస్తే పని లేదు, పిల్లలకి ఏం పెట్టాలా, వాళ్ళు తిడుతున్నారు, మరి సావక ఏం చేయమంటావు? అందుకోసం మేము సత్తున్నాం. దాన్ని అది తాగితే ముందుగానే సత్తాం అని చెప్పి తాగుతున్నాం అంట. ఏం చేయమంటావు? ఇసుక కూడా దొరకట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. మీరు కృష్ణా నది వారికి పరివాహక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కదా, మీకు కూడా దొరకట్లేదు. 5 ఏళ్ల కింద ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఇసుక
1500 రూపాయలు 900కి ఇసుకొచ్చింది. పని చేసేవాడికి ఖాళీ ఉండేది కాదు, ఉచ్చా పోసుకుంటానికి ఖాళీ లేదు. సంపాదించుకున్నారు వారం మొత్తం చేసి కూడా ఆదివారం కూడా పని ఉండేది. ఆదివారం దెంగలేక ఇంట్లో పడుతున్నారు. ఇప్పుడు పని చేస్తామన్నా పని లేదు. నువ్వు ఇసుక 10,000 దాకా మొన్నటి దాకా 10,000, 7,000, 6,000 ఆన్లైన్ పెట్టాం. మళ్ళా అంతకుముందు ఆన్లైన్ కూడా లేదు. నాకైతే చదువు లేదు, నేను ఇట్టాగే మాట్లాడతా. నువ్వు ఈ పరిపాలన నాకు నచ్చాలా. మీరు అమరావతి ప్రాంతానికి దగ్గర వ్యక్తులు కదా, అయినా కూడా మీకు పనులు దొరకట్లేదా? ఎందుకు దొరికిద్దన్నా? మొత్తం ఆత్మహత్య రిసోర్ మొత్తం ఆత్మహత్య. రాజధాని నువ్వు చాసినట్టయితే రాజధాని ఆయన ఏదో తప్పుడు పని చేసాడు అనుకో చంద్రబాబు, నువ్వు మంచోడువేనయ్యా, వాడు తప్పులోడే. నువ్వు చెయ్యి, రాజధాని నిలబెట్టు. మరి దానికి నిలబెట్టినప్పుడే మొగోడు అంటారు, నువ్వు ఆపితే మొగోడు అన్నారు. ఒకటి చేసిన శంకుస్థాపన నేను చేయను, నువ్వేదో వాడికి అమ్మావు వీడికి అమ్మావు. నీకు ఆ డబ్బు ఉందని నువ్వు కొనుక్కున్నావయ్యా. వీడికి ఆ డబ్బు ఉంది, నేను కొనుక్కుంది, నేను డబ్బు లేదు నేను కొనుక్కోవాలా. వాళ్ళని తిడతాడు, వాడు 100 ఎకరాలు కొన్నాడు, వీడు 50 ఎకరాలు కొన్నాడంటే వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళు కొనుక్కున్నారు. తప్పేముంది? పొలాలు అమ్మటమే తప్పు. వాళ్ళు ఆశపడి 2 కోట్లు ఇస్తున్నారు 3 కోట్లు ఇస్తున్నారని చెప్పి ఆశపడితే 3 కోట్లు అమ్మి పడదగ్గారు. ఇప్పుడు మంట కుడిచేది ఎవరు? అమ్మినందుకు మీరు సచ్చారా? అమ్మినందుకు మీరు పోయారు, మేము పోయాం. ఏడ పనులు ఉంటాయిగా. అదే మీరు అమ్మపోతే ఆ పొలాలు అట్టగా ఉంటాయిగా, రాజధాని ఉండేది కాదుగా, అన్ని పనులు ఉండేదిగా. నువ్వు రాజధాని ఏమన్నా ఫస్ట్ తాతకాలం అన్నావు. తాతకాలం అంటే కూడా చంద్రబాబు తప్పే. ఇసుక 3 నెలలు ముందే ఆపాడు చంద్రబాబు, అది తప్పే. ఇవన్నీ ప్లస్ పాయింట్ చూసుకొని అయ్యగారు ఆడ గుద్ది పడిగాడు. వెనక పెట్టాడు, ముందు పెట్టాడు. పెట్టిన అందరూ పెట్టి పడతారు, పెడతానే ఉన్నాడు. ఇంకా ఈ జనం ఏంటంటే ఇంకా మారుతారు. ఏడ మారుతారు వీళ్ళు మారరు. వీళ్ళు సచ్చేదాకా ఆయన వదిలిపెట్టాడు. ఇప్పుడు అంటాడు 175 సీట్లు నాయ అంటాడు. అంటే జనం ఎరిపుకోళ్ళ అన్నం తినట్లేదా? ఇళ్ళు గడ్డి తింటారా? ఏంటి బాబు, షర్మిల గారు కూడా ఈరోజు రాజకీయంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఆయన చెల్లి మా సింహం, మాది పులింద్ర, సింహంలాగా వస్తాడు మా అన్న ఒక్కడే అంటాడు. ఏముందడా సింహాలు పులిలు మనుషుల్ని పట్టుకొని సింహాలు పులి అంటారు, తప్పు కాదు అది. నువ్వు వస్తే రా అధికారాలు కాదట్లా. నీ ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చావు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చావు, అసలు కాంగ్రెసే లేకుండా పోయింది. మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది అంటారు? నాకు తెలిసి మంగళూరు వరకు వేరే సొట్టతో నాకు తెలియదయా. మంగళూరుకి జగన్ లాడు, ఆరబాగాను జగన్ లాడు. మరి టీడీపీ జనసేన చెప్తున్నారు జనం 100 మంది చెప్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కూడా మేము కూడా మొగోళ్ళమే అని వాళ్ళు చెప్తున్నారు. జగన్ వాళ్ళు అంటారు మేము కూడా మొగోళ్ళమే అంటారు. మొన్న వెళ్ళాం ఇక్కడ పార్టీ పెడితే, మీటింగ్ పెడితే వెళ్ళాగా. మీరు మీటింగ్ పోయినప్పుడు పార్టీ వాళ్ళు వెళ్ళారుగా, మొత్తం వినాలగా. ఈయన చెప్పే మాట ఈయన నచ్చట్లా, అందరు దారి పడ్డారు. ఇంకా 7 గంటలకి అసలు పెట్టిందే మీటింగ్ 6ంటికి, 7 గంటలకు దారి పడితే ఆయన ఏం చెప్తాడు? జనం పోయినట్టుగా ఈయనకి. జనం అక్కడ ఉంటే ఆయన చెప్పిన మొత్తం వింటే అప్పుడు నీ అధికారం వచ్చిందని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఇంకే వస్తుంది నీ అధికారం? నువ్వు చేసిన పనులు అట్ట ఉండవు ఇక్కడ, అందుకోసం నమ్మట్లా. నాకు తెలిసి అది రాదండి, రాదు. ఆఖరిగా టీడీపీ జనసేన పొత్తుతో ఎలక్షన్కి రాబోతూ ఉన్నారు. ఒకవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలు ఈ పొత్తుని స్వాగతిస్తారా? వచ్చే ఎలక్షన్లో ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుందని మీరు వ్యక్తిగతంగా భావిస్తున్నారు? నాకైతే నేను లేబర్ని కాబట్టి, నా బొట్టలు చాలామంది ఉంటారు కాబట్టి, ఆయన ఎవరైనా ఏమనుకోండి లోకల్ సొమ్ముకు ఆశపడేవాడు కాదు. ఉన్నాయి కూడా అమ్ముకుని ఇంకా కష్టపడాలంటే, రూపాయి రావాలంటే చంద్రబాబు కానీ వస్తేనే బాగుపడుద్ది. లేదంటే ఈసారి ఈ బట్టలు కూడా ఉండవు. ఒంటి మీద పేపర్లు కానీ లేకపోతే అడవి పోయే పులిలాగా ఉంటారే అవి కట్టుకోవాలి. ఆవును అవి కట్టుకోవాలి, లేదంటే అవి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఈ ఆవులే ఊరుకుంటాయా? ఆకులు కట్టుకుంటే ఆకులు దొరకని చెప్పి పీక్కొని తింటాయి. ఉండు మా అంటే రౌడీ అయిపోయింది వాళ్ళది. రాష్ట్రం అట్లా అయిపోయింది. రాష్ట్రం తగలబడిపోతుంది. ఏం చేద్దాం మనం?